ఏదైనా చెప్పినప్పుడు మనము కొన్నిసార్లు ఇలా అంటాం. "అలా అన్నావు బాగుంది." "ఆ! అలా అన్నావు బాగుంది" అని చెప్తాం. ఇలా చెప్పడానికి ఇంగ్లీష్‌లో "ఓకే. దట్ సౌండ్స్ ఫైన్. ఓకే. దట్ సౌండ్స్ ఫైన్" ఇలా చెప్పాలి. "నీ దగ్గర ఏమైనా డబ్బు ఉందా? నీ దగ్గర ఏమైనా డబ్బు ఉందా?" అని చెప్పడానికి ఇంగ్లీష్‌లో "డూ యూ హావ్ ఎనీ మనీ? డూ యూ హావ్ ఎనీ మనీ?" నీ దగ్గర ఏమైనా డబ్బు ఉందా? డూ యూ హావ్ ఎనీ మనీ? నువ్వు ఒక పని చెయ్యి. మనం మన మిత్రులతో అప్పుడప్పుడు అని అంటుంటాం. నువ్వు ఒక పని చెయ్యి అని అంటాం. యూ డూ వన్ థింగ్. యూ డూ వన్ థింగ్. నువ్వు ఒక పని చెయ్యి. నీకు ఏమీ తెలియదు. ఇలా చెప్పడానికి నీకు ఏమీ తెలియదు. యూ డోంట్ నో ఎనీథింగ్. యూ డోంట్ నో ఎనీథింగ్. నాకు ఏమీ తెలియదు అని చెప్తే ఐ డోంట్ నో ఎనీథింగ్ అని చెప్పాలి. అతనికి ఏమీ తెలియదు అంటే హీ డజంట్ నో ఎనీథింగ్ అని చెప్పాలి. షీ డజంట్ నో ఎనీథింగ్ అని చెప్పాలి. అక్కడేదో పొరపాటు జరిగింది అని అంటుంటాం. అక్కడేదో పొరపాటు జరిగింది లేదా ఉంది అని అంటాం. దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్ అని చెప్పాలి. దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్. అక్కడేదో పొరపాటు జరిగింది లేదా అక్కడేదో పొరపాటు ఉంది. దేర్ ఈజ్ సంథింగ్ రాంగ్. ఇవి నేర్చుకోవడానికి మనకు గ్రామర్‌తో పని అవసరం లేదు. ఆమె నాకు పరిచయం లేదు. ఆమె నాకు పరిచయం లేదు. తెలియదు. ఆమె నాకు తెలియదు. షీ ఈజ్ నాట్ ఫామిలియర్ టు మీ. షీ ఈజ్ నాట్ ఫామిలియర్ టు మీ. ఆమె నాకు తెలియదు. ఆమె నాకు పరిచయం లేదు. షీ బదులు హీ పెడితే అతడు నాకు పరిచయం లేదు. దే పెడితే దే ఆర్ అని రాస్తే ఆ వాళ్ళు నాకు పరిచయం లేదు. కొన్నిసార్లు మనం ఎవరినైనా కొంచెం జరగండి అని చెప్తాము. ఆ సందర్భంలో ఏమనుకోకుండా కొంచెం జరుగుతారా అని చెప్పడానికి వుడ్ యూ మైండ్ మూవింగ్ ఏ బిట్? పొలైట్‌గా ఉంటుంది. వుడ్ యూ మైండ్ మూవింగ్ ఏ బిట్? బిట్ బదులుగా మనం లిటిల్ అని కూడా చెప్పొచ్చు. వుడ్ యూ మైండ్ మూవింగ్ ఏ లిటిల్? ఇలా కూడా చెప్పొచ్చు. మనం మన స్నేహితులతో కొన్నిసార్లు అంటాము, మనం కలుసుకొని చాలా రోజులయింది. మనం కలుసుకొని చాలా కాలం అయింది. ఇలా చెప్పడానికి ఇట్ ఈస్ లాంగ్ టైమ్ సిన్స్ వి మెట్. ఇట్ ఈస్ లాంగ్ టైమ్ సిన్స్ వి మెట్. మీట్, మెట్, మెట్. ఇట్ ఈస్ లాంగ్ టైమ్ సిన్స్ వి మెట్. ఇలా చెప్పాలి. అతను గోరంత దాన్ని కొండంత చేశాడు అని చెప్తాం. ఏదైనా చిన్న విషయాన్ని పెద్దది చేసినప్పుడు గోరంత దాన్ని కొండంత చేశాడు. ఇలా చెప్పడానికి హీ మేడ్ ఇట్ ఏ బిగ్ ఇష్యూ అవుట్ ఆఫ్ ఏ టిష్యూ. ఇలా చెప్పాలి. హీ మేడ్ ఇట్ ఏ బిగ్ ఇష్యూ అవుట్ ఆఫ్ ఏ టిష్యూ. చిన్న విషయాన్ని పెద్దది చేసినప్పుడు ఈ విధంగా చెప్పవచ్చు. హీ మేడ్ ఇట్ ఏ బిగ్ ఇష్యూ అవుట్ ఆఫ్ ఏ టిష్యూ. నాకు కడుపులో గడబిడగా ఉంది. లేదా నాకు కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి. ఇలా చెప్తాం. అప్పుడు మై స్టమక్ ఈజ్ అప్సెట్. మై స్టమక్ ఈజ్ అప్సెట్. నాకు కడుపులో గడబిడగా ఉంది. నేను కూడా అదే అనుకుంటున్నాను అని చెప్తాం. ఏదైనా ఎదుటి వాళ్ళు చెప్పినప్పుడు మనం కూడా అదే అనుకున్నప్పుడు అలా చెప్తాం. దట్ ఈజ్ వాట్ ఐ థింక్ టూ అని చెప్పాలి. దట్ ఈజ్ వాట్ ఐ థింక్ టూ. TOO టూ కూడా అని అర్థం. నీ పని నువ్వు చూసుకో అని ఎదుటి వాళ్ళకి మనం వార్నింగ్ ఇచ్చేటప్పుడు మైండ్ యువర్ బిజినెస్. మైండ్ యువర్ బిజినెస్. నీ పని నువ్వు చూసుకో. మైండ్ యువర్ టంగ్ అంటే నోరు అదుపులో పెట్టుకో అని చెప్పడం. మైండ్ యువర్ బిజినెస్. నీ పని నువ్వు చూసుకో. మైండ్ యువర్ టంగ్. నోరు అదుపులో పెట్టుకో. నీ కొరకు ఎదురు చూస్తూ ఉంటాను కలుసుకోవడానికి. నిన్ను కలుసుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటాను. మన మిత్రులతో చెప్పేటప్పుడు
ఐ విల్ బీ లుకింగ్ ఫార్వర్డ్ సీయింగ్ యూ. సీయింగ్ యూ అని అంటే కలుసుకోవడానికి. ఐ విల్ బీ లుకింగ్ ఫార్వర్డ్ సీయింగ్ యూ. నిన్ను కలుసుకోవడానికి ఎదురు చూస్తూ ఉంటాను. నువ్వు ప్రతిదానికి తప్పుపడతావు. మన మిత్రులతో ఇలా చెప్పేటప్పుడు నువ్వు ప్రతిదానికి తప్పు పడతావు అని కొన్ని సందర్భాల్లో చెప్తాం. అప్పుడు యూ ఫైండ్ ఫాల్ట్ ఎవ్రీథింగ్ ఫర్ ఎవ్రీథింగ్. యూ ఫైండ్ ఫాల్ట్ ఫర్ ఎవ్రీథింగ్. మధ్యాహ్న భోజన సమయం అయ్యింది. ఇట్ ఈస్ టు హ్యావ్ లంచ్. ఇట్ ఈస్ టు హ్యావ్ లంచ్. మధ్యాహ్న భోజన సమయం అయ్యింది. అందులో ఏముంది, ఆ విషయంలో ఏముంది అని చెప్పడానికి వాట్ డస్ ఇట్ కంటైన్. ఈ సెంటెన్సెస్ గ్రామర్తో పని లేకుండా నేర్చుకోవచ్చు. 1 or 2 టైమ్స్ చదివితే సరిపోతుంది, విన్నా సరిపోతుంది. ఆమె ఎవరికి లొంగదు. షీ ఈజ్ ఏ హార్డ్ నట్ టు క్రాక్. షీ ఈజ్ ఏ హార్డ్ నట్ టు క్రాక్. హ్యాపీగా నేర్చుకోండి. నాతో నీకు ఎటువంటి సంబంధము లేదు. యు ఆర్ నాట్ అసోసియేటెడ్ విత్ మీ. యు ఆర్ నాట్ అసోసియేటెడ్ విత్ మీ. హ్యాపీగా నేర్చుకోండి, మీకు ఈజీగా ఉంటుంది. నా విషయంలో జోక్యం చేసుకోకు. డోంట్ పోక్ యువర్ నోస్ ఇంటూ మై అఫైర్స్. డోంట్ పోక్ యువర్ నోస్ ఇంటూ మై అఫైర్స్. థ్యాంక్ యూ.